సో చూడండి ఎలాంటి లైఫ్ స్టైల్, ఎలా ఎక్కడ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చిరో చూడండి. ఆ లీడర్ని డైరెక్ట్ చూద్దామా? ఆర్ యు ఎక్సైటెడ్? ఎస్, లేట్ చేయకుండా ఇంక ఇన్వైట్ చేస్తున్నాను డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మిసెస్ సంధ్య మేడం, ప్లీజ్ కమ్ టు ద డయాస్. నేత్రి ఓ అభినేత్రి, అభినయ నేత్రి, నట గాయత్రి, మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకు దైవ కారణం. ఇంకొకసారి కలకే అంకితం నీ కణకణం, వెండి తెరకెన్నడో ఉందిలే రుణం. మీరెప్పుడు ముందుగా సీన్ పేపర్ చూసుకోరు కదయ్యా. రవి, ఈరోజు సావిత్రితో సీన్, ఆ సీన్ పేపర్ లేవు. ఓకే, రోజు వస్తున్నావేంటయ్యా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఈ సాంగ్ పెట్టిన వాళ్ళకి థ్యాంక్స్ అనమాట. థ్యాంక్ యూ అండి. నా పేరు సంధ్య పోషపోయిన. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 4 years అవుతుంది. 4 years కంప్లీట్ అయిందనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశాన్ని తీసుకోవడం వల్ల ఒక నార్మల్ హోమ్ మేకర్గా ఉన్న నేను ఒక బిజినెస్ ఉమెన్గా, ఒక ఎంటర్ప్రీనియర్గా మీ ముందు నించోనున్నా. ఇది క్రెడిట్ అయితే నిజంగా వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్కి ఒకసారి గట్టిగా అప్లాస్ అండి. గౌతమ్ బాలి సార్, దీపక్ సు సార్, కన్వర్ బీర్ సార్, వీళ్ళు లేకుండా, వీళ్ళు తీసుకున్న అవకాశాన్ని మనం తీసుకున్నాం కాబట్టి వాళ్ళని తలుచుకోకుండా మనం ఉండలేము. కాబట్టి ఇంత మంచి అవకాశం నా లైఫ్లోకి తీసుకొచ్చిన పర్సన్స్ ఆంజనేయులు రాసునూరి సార్, శ్రీనివాస్ వడ్డమాన్ సార్, పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడంకి నా తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరితోటి, మీ అందరి సపోర్ట్ తోటి వాళ్ళకి ఒక్కసారి ధన్యవాదాలు చెప్దామండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నా సెషన్ వచ్చేసరికి హౌ టు ద క్రియేట్ మూమెంటమ్ అండ్ హౌ టు హోమ్ మీటింగ్స్, షో ద హోమ్ మీటింగ్స్ అనమాట. ఎంతమంది హోమ్ మీటింగ్స్ చేస్తున్నారండి? హోమ్ మీటింగ్స్ ప్లాన్స్, హోమ్ మీటింగ్స్ మీన్స్ ప్లాన్స్, డెమోస్. ఫుల్ ఎత్తండి చెయ్యి, ఏం పర్వాలేదు. వావ్, సూపర్. ఒక్కసారి ఎంతమంది దగ్గర డెమో కిట్స్ లేవు? వాళ్ళు ఎత్తండి. ఇప్పుడు డెమో కిట్స్ లేవు. ఓకే, కొత్త వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు. నిజంగా ఈ బిజినెస్లో మెయిన్ సీక్రెట్ ఏదైనా ఉంది అని అంటే ప్లాన్ చూపించడమే కదా. ఎస్ ఆర్ నో? ప్లాన్ చూపించడమే కదా. ప్లాన్ చూపిస్తే ఖచ్చితంగా మనము ఒక పర్సన్ మన బిజినెస్లోకి రావాలి అని అంటే ప్లాన్ చూపిస్తేనే కదా వచ్చేది, లేకపోతే వస్తారా? లేదు. ఒకసారి మీ మైండ్ ఏంది అని అంటే కొంచెం లంచ్ టైం అయింది కాబట్టి ఆకలి అవుతుండొచ్చు, దాహం అవుతుండొచ్చు, వేడి అవుతుండొచ్చు. కానీ ఇంతకుముందుకు రాజు సార్ చెప్పినట్టుగా ఎంత వేడైతే అంత మలుచుకోవచ్చు ఇనుముని. ఇక్కడ మనల్ని మనం మన జీవితాన్ని మార్చుకోవచ్చు ఫస్ట్. కాబట్టి కొద్దిసేపు ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగానే క్లోజ్ చేసేద్దాం. ఈరోజు సెషన్ వచ్చేసరికి మన టాపిక్ చెప్పాను కదా, హౌ టు క్రియేట్ ద మొమెంటమ్ అండ్ హౌ టు హోమ్ మీటింగ్స్ ఎలా చేస్తున్నారు, హోమ్ మీటింగ్స్ షో ద ప్లాన్స్ ఎలా చెప్తున్నారు, డెమోస్ ఎలా చేస్తున్నారు అనే దాని గురించి. మనకు చాలామందికి ఏంది అని అంటే ఒకరి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఫస్ట్ ఒకరింటికి వెళ్ళేటప్పుడు మనం ఏంది అని అంటే మనకు నచ్చినట్టుగా, మనకి ఇష్టం వచ్చినట్టుగా చెప్పడానికి వెళ్తున్నాం. ఫస్ట్ చాలామంది దగ్గర ఏంది అని అంటే డెమో కిట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. డెమో కిట్స్ లేకుండా చాలామంది ఏంది అని అంటే కొన్ని కవర్స్లో పెట్టుకొని పోవడం జరుగుతుంది ప్రోడక్ట్స్ని. ఆ తర్వాత ఏంది అని అంటే వాళ్ళ దగ్గర ఒక 2 పేపర్లు ఉంటాయి. ఏంటంటే ప్లాన్ పేపర్ ఒకటి, ప్రోడక్ట్ పేపర్ ఒకటి. ఈ 2 పేపర్లు ఉంటాయి. ఆ తర్వాత మనము 2 డెమోలు మస్ట్ అండ్ షుడ్గా 2 డెమోలు చేస్తాము. ఒకటి వచ్చేసరికి అల్ట్రా స్వాబ్ డెమో, ఆ తర్వాత ఏంటంటే ఫ్లాక్సైల్ డెమో. అల్ట్రా స్వాబ్ డెమో చూస్తే ఏంది అని అంటే ఏమవుతుంది అని అంటే ఎప్పుడో 1 year బ్యాక్ స్టార్ట్ అవుతాం. ఆ స్వాబ్ మాత్రం అయిపోదు, డబ్బా మాత్రం మొత్తం కారిపోయి లిక్విడ్ మొత్తం అక్కడ పేరు లేబుల్ కూడా కనిపించదు. ఎస్ ఆర్ నో? అవునా కాదా? అంటే అలాంటి బాటిల్ పెట్టుకొని మనం వెళ్ళడం జరుగుతుంది. అట్లాంటి ఫస్ట్ ఏంటి అని అంటే డెమో కిట్, నీట్ డెమో కిట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫ్లాక్స్ ఆయిల్ కూడా ఎప్పుడో తీసుకుంటాము, అది అట్లనే కంటిన్యూ అవుతుంది. అవి బాటిల్స్ మార్చి ఫస్ట్ బ్యాగ్ మార్చుకొని
ఒక బాటిల్ కొంచెం లేబుల్ పోయింది, మొత్తం లిక్విడ్ అంతా లీక్ అయ్యింది బ్యాగ్లో అంటే అవి తీసి పక్కన పెట్టేసేయండి. అవి తీసి పక్కన పెట్టేసి కొత్త బాటిల్స్ పెట్టుకోండి, బ్యాగ్ నీట్గా ఉంచుకోండి. ఇప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ చూపిస్తే డెమో చూడడానికి బాగానే ఉంటుంది, ఆ బాటిల్ చూస్తే కొనాలనిపిస్తుందా వాళ్ళకి? కొనాలనిపించదు. కానీ ఒక మీటింగ్కి, ఒక హోమ్ మీటింగ్కి, ఒక డెమోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. డ్రెస్ కోడ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంతసేపు చాలామంది లీడర్స్ చెప్తానే ఉన్నారు, డ్రెస్ కోడ్ ఇంపార్టెంటా కాదా? ఎంతమంది అనుకుంటురండి ఇంపార్టెంట్ అండి? ఖచ్చితంగా కదా. ఖచ్చితంగా మిమ్మల్ని ఏ టైప్లో చూస్తారో ఫస్ట్ టైము అదే వాళ్ళ మైండ్లో ఉంటుందన్నమాట ఇంకా. కాబట్టి ఖచ్చితంగా డ్రెస్ కోడ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఒక ప్లాన్కి మనం వెళ్ళేటప్పుడు మన డ్రెస్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, మనం కరెక్ట్గా మనం డెమో చెప్తున్నామా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. డ్రెస్ కోడ్ కరెక్ట్గా లేకుండా మనం వెళ్ళినాం అనుకోండి, నా బ్లేజర్ పైన చిన్న మరక ఏమైనా ఉంది అని అంటే నా మనసు మొత్తం దానిపైనే ఉంటుంది. ఈ బ్లేజర్ ఇంత నీట్గా ఉందనేది ఎవరు చూడరు, ఇక్కడ చిన్న మరక ఉంది అదొక్కటి మాత్రమే నన్ను వెనక్కి లాగుతుంటుంది. నేను పర్ఫెక్ట్గా డెమో నేను చెప్పలేను. అరే ఇది చూస్తున్నారో ఏమో, ఇది హోల్ ఉంది కదా, ఈ హోల్ చూస్తున్నారో ఏమో. మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఏముంటుంది? ఆ డ్రెస్ పైనే ఉంటుంది. మనం చెప్పే ప్లాన్ మీద ఉంటుందా? ఉండదు. మీరు నాకు కొంచెం ఏంది అని అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీరు మాట్లాడితే నాకు ఇంకొక 2 మాటలు వస్తాయి ఎక్స్ట్రాగా, బాగుంటుంది కదా. కాబట్టి ఏంది అని అంటే అది చాలా ఇంపార్టెంట్ డ్రెస్ కోడ్ అనేది. ఇంకొకటి ఏంది అని అంటే నాకు జరిగిన మైనస్ మీకు ఆ మైనస్ అవ్వద్దు, మీకు ప్లస్ అవ్వాలని నేను చెప్తున్నా. ఎప్పుడు ఎక్కడ హోమ్ మీటింగ్ చేసినా, ఎక్కడ ప్లాన్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి పనిచేయండి. హలో, అర్థమవుతుందా? నాకు 4 సంవత్సరాలు పట్టింది డియూసిడి అవ్వడానికి సింగిల్గా చేసినందుకు. అదే మా సార్ నేను ఇద్దరం వెళ్ళుంటే ఖచ్చితంగా జస్ట్ 1 ఇయర్లో డియూసిడిగా ఉండేదాన్ని. అంత మొమెంటం ఉంటుంది. అందుకనే నా టీంలో ప్రతి ఒక్కరికి చెప్తా, నాకు జరిగిన మిస్టేక్ మీకు జరగొద్దు, కాబట్టి ఖచ్చితంగా కపుల్గా బిజినెస్ బిల్డ్ చేయండి అని చెప్తా. కానీ ఒకసారి ఆలోచించండి, మీరు ఒక ప్లాన్కి మీరు ఒక ఇంట్లోకి మీరు వెళ్ళినప్పుడు కొద్దిసేపు మీ మైండ్ ఇంకెక్కడ పెట్టకండి, ఇక్కడనే ఉంచండి, ఈ హాల్లోనే మీ మైండ్కి నాకు కొద్దిసేపు ఒక 1/2 అవర్ ఇవ్వండి, నేను తొందరగానే క్లోజ్ చేస్తా. ఇప్పుడు మీరు ఒకరింటికి మీరు వెళ్ళినప్పుడు ఒక ప్లాన్ చెప్పడానికి వెళ్తే, మేడం ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, ఎగ్జాంపుల్గా నేను ఒకదాన్ని వెళ్ళినా, నేను వెళ్తే అవతల నుంచి ఎవరు వస్తారు? ఇంట్లో లేడీస్ వస్తారు. ఎస్ ఆర్ నో? లేడీస్ వచ్చి కూర్చుంటారు. సార్ ఏంటంటే ఇది ఏదో లేడీస్ మాట్లాడుకుంటున్నారు, లేడీస్ బిజినెస్ ఉన్నట్టుందని చెప్పేసి సార్ వెళ్ళి ఏం చేస్తానంటే లోపల బెడ్రూమ్లో కూర్చుంటారు. ఇక్కడ మొత్తం ప్లాన్ మొత్తం మేడంకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మేడంకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏం చెప్తారు? మొత్తం ప్లాన్ చెప్తా, డెమో చెప్తా, అన్ని చూపిస్తా, బిజినెస్ ఇట్లుంటుంది అట్లుంటుంది, అన్ని సంపాదించవచ్చు, ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి అన్నీ చెప్పిన తర్వాత లాస్ట్కి ఒక మాట అంటారు మేడం. ఏమని అని అంటే అంత విన్న తర్వాత మా సార్ని అడిగి నేను చెప్తా అని. ఎస్ ఆర్ నో? ఇప్పుడు అదే సార్ని అడిగి చెప్పే బదులు ఇప్పుడు సార్ ఉన్నారు, ఎగ్జాంపుల్ లేడీ జెంట్స్ వెళ్ళిరు ప్లాన్కి. జెంట్స్ ప్లాన్కి వెళ్ళినప్పుడు అక్కడ లేడీస్ ఏం చేస్తారు? జెంట్సే వెళ్తే, ఓన్లీ జెంట్సే వెళ్తే లేడీస్ పోయి ఏం చేస్తారంటే కిచెన్లో వీళ్ళకి వాటరో టీయో ఏదో ఇస్తారు, వాళ్ళు పోయి కిచెన్లో పనో లేదంటే బెడ్రూమ్లో ఏమైనా పనులు ఉంటే చూసుకుంటూ లోపల ఉంటారు. అదేదో వాళ్ళు మాట్లాడుకునేదిలే అని చెప్పేసి మొత్తం ప్లాన్ మొత్తం విన్న తర్వాత సార్ ఏం చెప్తారు అని అంటే, ఇలాంటివన్నీ నేను వాడను, నేను లైజాలే వాడతా, వేరే ప్రోడక్ట్ నువ్వు తీసుకొచ్చినావు అనుకో అది బయట పడుతుంది అని చెప్తారు. ఎస్ ఆర్ నో అంటారా అనరా? అట్లాంటప్పుడు ఇక్కడ ఇద్దరు కలిసి, ఇక్కడ చూడండి, ఇద్దరు కలిసి హస్బెండ్ వైఫ్ వెళ్ళి కలిసి కూర్చొని వాళ్ళ ఇంటికి వెళ్తే, రండి మేడం రండి సార్ అని చెప్పి కూర్చోబెడతారు. వాళ్ళు కూడా వచ్చి ఇద్దరు కూర్చోరా మన ముందు. ఇద్దరికి కలిసి ప్లాన్ చెప్పినప్పుడు ఓకే అయితే ఓకే అంటారు, లేదనంటే నాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు అని చెప్తారు. కానీ మళ్ళీ డబల్ పని ఉంటుందా? ఉండదు. ఇంకొకటి చేసే మేజర్ మిస్టేక్ ఏంటి అని అంటే, మనం ఎక్కడికైనా మనం వెళ్తున్నప్పుడు ఎవరి దగ్గరికైనా, ఏ హోమ్ మీటింగ్ అయినా, ఏ ప్లాన్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, అక్కడ ఒక్కరికో ఇద్దరికో కాదు చెప్పడము, ఆ చుట్టుపక్కన ఈ పక్కన ఎవరున్నారు, ఆ పక్కన ఎవరున్నారు, పైన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవండి అని చెప్పి కూర్చోబెట్టి ప్లాన్ చెప్పండి. ఏం చేయాలి? చుట్టుపక్కన ఉన్న వాళ్ళని మొత్తం కూర్చోబెట్టి వాళ్ళు అంటారు, ఏం వద్దులేండి మాకు చెప్పండి ఫస్ట్, మేము చూస్తాము, తర్వాత ఓకే అయితే వాళ్ళని పిలుస్తూ అంటారు. కాదు లేదు, మీరు ఒక్కసారి పిలవండి, వాళ్ళకి మనం క్లారిటీ ఇద్దాం. అప్పుడు క్లారిటీ ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ పర్సన్కి మనం వెళ్ళిన ఇంట్రెస్ట్, మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే మన ఫ్రెండ్కి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ పక్కింటి నుంచి వచ్చే పర్సన్ ఉంటారు చూడండి, వాళ్ళకి బిజినెస్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది. అర్థమవుతుందా?
అంటే ఎవరు ఎక్కడి నుంచి బిజినెస్కి వస్తారు అనేది చెప్పలేము, ఎవరికి అర్థమవుతుంది అనేది చెప్పలేము. నాకు ఒక పర్సన్ గురించి నేను ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒకరి ఇంటికి నేను వెళ్తే, అంటే మాకు దూరపు రిలేటివ్ అనమాట, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళినా, కానీ తనకి ఇంట్రెస్ట్ లేదు. ఆ పక్కన ఎవరైతే ఉన్నారో మిషన్ కుట్టుకుంటూ ఉంది, ఆ కుట్టే ట్యాబ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినాము. అంటే ఆమె కుట్టుకుంటూనే వాళ్ళ ఇంటికి ఈమెను తీసుకొని వెళ్ళి కూర్చోబెడితే ఆమె మిషన్ కుట్టుకుంటేనే చెవు ఇక్కడ పెట్టింది. నేను చెప్పిన నా రిలేటివ్ బిజినెస్కి రాలేదు, ఆ మిషన్ కుట్టే టైం వచ్చి బిజినెస్ చేస్తుంది ఈరోజు సిల్వర్ డైరెక్టర్. ఆలోచించండి, ఎవరు వస్తారు అనేది, ఎక్కడి నుంచి వస్తారు అనేది చెప్పలేము, ఎవరు వస్తారు అనేది చెప్పలేము. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ నంబర్ మనం కాంటాక్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, వాళ్ళని మనం ఫాలో అప్ చేయాలి. ఇప్పుడు ఈమెని, ఈ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ని ఇప్పుడు నువ్వు జాయిన్ అయినావు అనుకో, మన రిలేటివ్కి ఇంట్రెస్ట్ లేదు కదా బిజినెస్, ఆమెకి ఏమని చెప్పాలి? నీకు బిజినెస్ గురించి ఇప్పుడు మీ కింద ఉన్నామైతే జాయిన్ అవుతా అంటుంది, మీ ఇంట్లో ఉన్న కింద ఉన్న లేడీ జాయిన్ అవుతా అంటుంది. మరి నువ్వు జాయిన్ అయితే నీ కింద జాయిన్ చేస్తా, నువ్వు జాయిన్ అవుతావా నా కింద జాయిన్ చేసుకోమంటావా? ఏమంటావు? అంటే ఏమంటారు? లేదు లేదు నేనే జాయిన్ అవుతా అంటారు. ఎస్ ఆర్ నో? అంటే మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ పోతున్నాం? ఖచ్చితంగా డెమోస్, మోర్ డెమోస్. మీరు చాలామంది దగ్గరికి ప్లాన్కి వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే, బాగా చదువుకున్న వాళ్ళ దగ్గరకు పోయేమో జస్ట్ డెమోస్ చేసి వస్తాం. మంచి అన్ఎడ్యుకేటెడ్ దగ్గరికి వెళ్ళింది అని అంటే మొత్తం ప్లాన్ గురించి, ఇది గౌతమ్ బాలి సారు, ఇది కంపెనీ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఈ ప్రోడక్ట్ ఇట్లా తయారవుతుంది, అట్లా తయారవుతుంది అన్నీ చెప్తా ఉంటాం. ఎక్కడ మీరు ప్లాన్కి వెళ్ళినా కానీ 15 to 20 మినిట్స్లో డెమో ప్లాన్ కంప్లీట్ అయిపోవాలి. 20-25 మినిట్స్లో వాళ్ళ డెమో మొత్తం కంప్లీట్ అయ్యి మనం బయటికి వచ్చేసేయాలి. ఎక్కువసేపు వాళ్ళ ఇంట్లో ఉండొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ డెమోస్ మీరు ఎంతమందికి అంటే ఏమంటారు, ఎంతమందికి చెప్తున్నాం అనేది కాదు, అంటే ఎన్ని డెమోలు చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బిజినెస్లో ఎంతమందిని కలుస్తున్నాం, ఎంత బాగా కుదిరించి చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతమందికి మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అదే ఇంపార్టెంట్. ఎవరైతే మనం హోమ్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చాలామంది ప్రోడక్ట్స్ క్యారీ చేయట్లేరు. కంపల్సరీగా ప్రోడక్ట్ అనేది క్యారీ చేయండి. ఎందుకంటే మనకు ఎవరికైనా మనం ప్రోడక్ట్స్ ఇచ్చినప్పుడు, ఒక బట్టల షాప్కి మనం వెళ్ళినాం అనుకోండి, ఎగ్జాంపుల్గా బట్టల షాప్కి మనం వెళ్తే వాళ్ళు చీరలు చూపించి, బట్టలు చూపించి, ఈ క్లాత్ ఇట్లుంది, ఈ డిజైన్ ఇట్లుంది, ఈ మోడల్, ఇది ట్రెండ్ అని అన్నీ చెప్తేనే కదా మనం అది చూసి సెలెక్ట్ చేసుకుంటాం. ఎస్ ఆర్ నో? వాళ్ళు జస్ట్ ఫోటోలు చూపిస్తారా? ఏం చూపించారు కదా. మనం ఏం చేస్తున్నాం మరి? మనం ఏం చేస్తున్నామండి? మనం ఏం చేస్తామంటే ఒక క్యాట్లాగ్ పట్టుకొని పోతాము, ఇగో ఈ ప్రోడక్ట్ ఇట్లుంటుంది, మోకాల నొప్పులకి ఇవి తగ్గిపోతాయి, ఇది వెస్కేర్ అని ఉంటుంది, ఇది సబ్బు, పేస్టు, షాంపూ, ఆయిల్, టీ పౌడర్ అని ఇవన్నీ ఉంటాయని వాళ్ళు బొమ్మలు చూపిస్తారు. వీళ్ళు ఏం చేపిస్తారంటే వీళ్ళు కూడా మనకు గాంధీ బొమ్మలు చూపిస్తారు, డబ్బులు. ఒక ప్రోడక్ట్ మనం ఏంది అని అంటే ఖచ్చితంగా అది టచ్ చేయాలి, చూడాలి, అది ఫీల్ అవ్వాలి. సోప్ ఇట్లుంటుంది, ఇవన్నీ మనం చూసినప్పుడు వాళ్ళకి తీసుకోవాలని ఒక ఆలోచన, మనకు చెప్పగానే వాళ్ళకి నచ్చితే వెంటనే కొన్ని ప్రోడక్ట్స్, ఒకరు డిస్ట్రిబ్యూటర్ అయితే ఇంకొకరు ఏం చేస్తారు అనంటే ఖచ్చితంగా కస్టమర్ అవుతారు. ప్రోడక్ట్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటారు, వాడుకుంటారు. నచ్చింది అని అంటే ఒక్క సోపు వాడిన వాళ్ళు కూడా ఈరోజు వచ్చేసరికి ఈ బిజినెస్లో పెద్ద మొమెంటంని క్రియేట్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఒక సోప్ ఇచ్చి చూడండి, అది కానీ వాళ్ళకి నచ్చింది అని అంటే ఖచ్చితంగా పెద్ద మొమెంటం క్రియేట్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? నేను వచ్చేసరికి ఒక పేస్ట్ కస్టమర్, ఒక డియూసీడీకి ఇక్కడ ఉంది అని అంటే, ఇలాంటి పేస్ట్ కస్టమర్లు ఇంకెంతమంది ఉన్నారు బయట? హలో, ఎస్ ఆర్ నో? అందుకనే నేను ఏమంటున్నా, ఖచ్చితంగా ప్రోడక్ట్ అనేది క్యారీ చేయండి. మినిమం 2,000 to 3,000 కంపల్సరీ ప్రోడక్ట్ మీ దగ్గర ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. డెమో కిట్ కరెక్ట్గా ఉందా? వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళగానే చాలామంది చేసే చిన్న మిస్టేక్ ఏంటి అని అంటే, ప్లాన్ చూపిస్తారు. వెళ్ళగానే ప్లాన్ చూపించడం స్టార్ట్ చేస్తారు. అక్కడ మనం చేయాల్సింది అది కాదు. కంపల్సరీ ప్రోడక్ట్ అనేది వాళ్ళ గురించి వాళ్ళ గురించి మన గురించి మాట్లాడాలి. ఏం చేస్తారు, ఏం జాబ్ చేస్తారు, పిల్లలు అంతా కథా కార్ఖానా మాట్లాడి, మీ ఇల్లు చాలా బాగుంది అంటే చూడడానికి అక్కడ ఏదైతే బాగుందో అది చూపించి చెప్పి అన్నీ మాట్లాడి అప్పుడు మనం బిజినెస్ గురించి డిస్కస్ చేయాలి. వెళ్ళగానే మనం ప్లాన్ చెప్తే ఎట్లుంటుంది? బాగుంటుందా? బాగుండదు. ఆ మధ్యలో ఏంది అని అంటే రిలేషన్షిప్ వచ్చింది, ఈమె ప్లాన్ గురించేనా అని చెప్పేసి ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఎవరికి ఎక్కడ ఎలా చెప్పాలి, కంపల్సరీగా వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళు ఓకే అయినారు, ప్రోడక్ట్ ఓకే అన్నారు అనుకోండి, ప్రోడక్ట్ వాడుకుంటున్నారు, డిస్ట్రిబ్యూటర్ అయినారు, వాళ్ళకి చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటి అని అంటే, రెగ్యులర్గా వాళ్ళు జాయిన్ అయ్యిర్రా, బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినామా, వెంటనే ఆధార్ కార్డు తీసుకొని లాగిన్ చేసినామా, ఆ తర్వాత వెంటనే వాళ్ళకు వెస్టీజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్తో పాటు
జూమ్ యాప్ అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. జూమ్ అనేది కంపల్సరీ ఇన్స్టాల్ చేసి ఈరోజు అంటే వాళ్ళకు ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలామంది చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే, ఇంత దూరం నుంచి ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ పోతాము, మొత్తం ప్లాన్ అంత కష్టం, ఇంత ఎండలో పోయి కష్టపడి అన్నీ చేసి అక్కడ ఏం చేస్తాము అని అంటే వాళ్ళకు ప్రోడక్ట్ కొంటారో లేదో అని మళ్ళీ ముందే మనకు భయం. అంత ఎక్స్ప్లెయిన్ చేసాం, ప్రోడక్ట్ గురించి తీసుకోమంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో మేడం అని చెప్పేసి ముందే మనం మళ్ళీ టెన్షన్. కానీ ఇలాంటివన్నీ మనం చేసినాం అనుకోండి, అవుతుందా? ఖచ్చితంగా ఇక్కడ ఒక్కటేంటంటే చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న కరెక్షన్స్ అక్కడ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ మొత్తం డెమో అన్నీ కంప్లీట్ అయిన తర్వాత డైరీ మీ దగ్గర ఉంటుంది, ప్రోడక్ట్ షీట్ మీ దగ్గర ఉంటుంది. ఆ షీట్ వాళ్ళకి ఇవ్వద్దు, ఖచ్చితంగా వీళ్ళకు ప్రోడక్ట్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే సోప్స్ గురించి మొత్తం ఫస్ట్ వచ్చి సోపే కదా, సోప్స్ పెట్టాలనా మేడం, మీకు సబ్బులు వాడతారా మీరు అని అడిగితే అది రాంగా రైటా? హలో, రాంగా రైటా? రాంగ్. ఎంతమంది అంటారు రాంగ్ అని? సబ్బులు వాడతారా మేడం, పెట్టాలనా అనేది రాంగ్. ఏ సార్నో? కానీ సబ్బులు నీమ్ సోప్ ఉంటుంది, అలోవెరా పుదీనా తోటి ఉంటుంది, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఈ సబ్బులు ఎన్ని పెట్టాలి మీకు? 4 5? హలో, 4 5 అన్నప్పుడు ఏంటి అంటే 4 5 వద్దు మేడం, 1 2 పెట్టు అని అంటారు. ఏ సార్నో? తర్వాత బాదాం సోప్ అంటే మనకు క్రిమి క్లిన్సింగ్ బార్ ఉంటుంది. ఈ సోప్స్ ఎన్ని పెట్టాలి? ఇది ఇంకా చాలా బాగుంటుంది, చిన్న పిల్లల స్కిన్కి ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా వాడుకోవచ్చు. ఇవన్నీ పెట్టాలి మేడం, 5 6? 5 6 వద్దు కానీ 2 పెట్టండి అంటారు. మనకి ఇంకొకటి ఏంటి అని అంటే ఆయిల్ వచ్చేసరికి మేడం ఆయిల్ పెట్టమంటారా? వద్దు మేడం, ఆల్రెడీ మా ఇంట్లో 15 లీటర్లు మొన్ననే తెచ్చిండు సార్ అంటారు. ఏ సార్ నో? మనం ఏం చెప్పాలి? ఆయిల్ బాటిల్స్ ఎన్ని పెట్టాలి? 2 3? 2 3 ఎందుకు మేడం, మీరు అన్నీ 5 6 డజన్లు చెప్తున్నారు, మాకు ఆలోచించే ఛాన్స్ ఇవ్వరా అని అంటారు. 5 6 వద్దు, 2 3 వద్దు, 1 పెట్టండి, ఫస్ట్ మేము వాడుకుంటాం, నచ్చితే కంటిన్యూ చేస్తాం. పేస్ట్లు ఎన్ని పెట్టాలి? ఇవి అడిగినప్పుడు ఏంటి అని అంటే అన్ని ఎందుకు మేడం 4 5 అని అంటే ఎక్సలెంట్ ఉంటుంది పేస్ట్. మీరు వాడిరు అనుకోండి, ఖచ్చితంగా మీరు వేరే వాళ్ళకి కంపల్సరిగా, నేనైతే 4 పేస్ట్లు తీసుకున్నా స్టార్ట్ అయినప్పుడే, వేరే వాళ్ళకి రిఫర్ చేయడం ద్వారా నాకు నచ్చింది వేరే వాళ్ళకి వెంటనే ఇచ్చేసిన అని చెప్పినప్పుడు తీసుకుంటారా లేదా? చాలామంది 100 పీవీ చేయించాలంటే ఎంతమందికి ఇబ్బంది అవుతుందండి? పర్ఫెక్ట్ ప్లాను, డెమో అంత పర్ఫెక్ట్, డ్రెస్ కోడ్ అంతా వెళ్ళిన తర్వాత ఈ లిస్ట్ అంతా మీరు ప్రోడక్ట్ మొత్తం తిప్పి 4 పేజీలు ఉంటాయి కదా, 4 పేపర్లు కదా, ఫ్రంట్ బ్యాక్, ఈ 4 పేపర్లు తిప్పి చూపిస్తే ప్రోడక్ట్ గురించి అందులో అన్నిట్లలో కొన్ని సెలెక్ట్ చేసినా కానీ ఎంత లిస్ట్ అవుతుంది? హలో, ఎంత అవుతుందండి? 4 నుంచి 5 వేలు ఈజీగా అవుతుంది. ఏ సార్నో? 4 5 వేలు వద్దు కానీ ఒక 3 వేలు 3 వేలన్నర పెట్టమంటారు. ఖచ్చితంగా అంటే ఇంతే అంతే అనేది ఏముండదు. అందులో ఏంది అని అంటే ఆ ప్రోడక్ట్స్ మనం వాడిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి, తీసుకున్న తర్వాత మొత్తం మనం డైరీలో రాపిచ్చి ఆ తర్వాత మనం చేయాల్సిన పని ఏంది అని అంటే ఏం చేయాలి? ఏం అడగాలి? మళ్ళీ డబ్బులు అడగాలంటే మళ్ళీ ఏమంటారు? డబ్బులు అడగాలంటే మళ్ళీ ఏమనుకుంటారో ఏమో, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో మళ్ళీ డౌటే. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి కస్టమర్లకి ప్రోడక్ట్ ఇస్తాము, డబ్బులు అడగాలంటే మొహమాటం. ఎంతమందికి ఉందండి మొహమాటం? అందరికీ ఉంది, నాకు కూడా ఉంది మొహమాటం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నేను కూడా అదే, డబ్బులు అడిగితే ప్రోడక్ట్ అయితే ఇయ్యనైతే ఇచ్చిన వాడుకోండి బాగుంటుంది అంటే వాళ్ళు కూడా పట్టుకుంటారు, తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ బాగున్నది కానీ డబ్బులు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. ఏ సార్ నో? అలాంటప్పుడు ఏంది అని అంటే నేనేం చేసేదంటే, ఒకప్పుడు మన అప్లయన్స్ చెప్పిన మాటలు వింటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కదా. వాళ్ళు చెప్పిన మాట ఏంది అని అంటే డబ్బులు అడగాలంటే ఇబ్బంది. ఎట్లా అడగాలి అని అంటే ప్రోడక్ట్ తీసుకుంటారు, లిస్ట్ అవుతుంది, అమౌంట్ అవుతుంది, ఇది ఫోన్పే చేస్తారా, గూగుల్ పే చేస్తారా? బాగుంటుందా? హలో, ఇప్పుడు డబ్బులు ఇవ్వండి అని అంటే ఇబ్బంది, ఇది ఫోన్పే చేస్తారా, గూగుల్ పే చేస్తారా అంటే ఏదో ఒకటి చేస్తారు కదా. ఏది చేయకపోయినా కానీ నేను క్యాష్ ఇస్తాను తెచ్చి చేతిలో పెడతారు. బాగుంటుందా? నేనేమంటున్నా అంటే చిన్న చిన్న పాయింట్స్. ఒక పర్సన్ మీ మాట వింటలేడు అని అంటే వాళ్ళకు తగ్గట్టుగా మీరు ఆన్సర్ ఇవ్వట్లేదు అని అర్థం. ఒక పర్సను మీ దారిలోకి వస్తలేరు, బిజినెస్ అవ్వట్లేదు, నాకు నోస్ వస్తున్నాయి, నా మాట వినట్లేరు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే ఎవరి దగ్గర మైనస్ ఉంది? నా దగ్గర.
ఎవరు నేర్చుకోవాలి మరి? నేను. నేర్చుకున్నప్పుడు బిజినెస్లో ముందుకు వెళ్తామా లేదా? ఇప్పుడు సంధ్య మేడంతో అయినప్పుడు, ఇంతమంది లీడర్స్తో అయినప్పుడు, మరి నాతోటి ఎందుకు కాదని మీరు అనుకుంటే హలో అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. అంటే నేను అనుకోవట్లేదు ఇంకా, అంటే మీరు అనుకోవట్లేరు కాబట్టి అయితలేదు. పొద్దున్న నుంచి నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఇది మీరు ఫాలో అప్ చేస్తే 100% అవుతుంది. మనము ఈ బిజినెస్లో మొమెంటమ్ని క్రియేట్ చేసుకోవాలంటే ఒకటే నేను చెప్పేది ఏంటి అని అంటే, ఏదైనా కానీ ఫస్ట్ మనం వెస్టీజ్ ఉంది కదా, వెస్టీజ్లో విన్నింగ్ టీమ్ సిస్టమ్ని మనం ఫాలో అయితే, నా సక్సెస్ సీక్రెట్ ఏదైనా ఉంది అని అంటే 2వ తారీఖు నాడు 160 పీవీ కోర్. ఈ పీవీయే నా సక్సెస్ సీక్రెట్. నిజం చెప్తున్నా. చాలా మందికి అర్థం కాదు ఏంటి అని అంటే, మనము కొన్ని ప్రోడక్ట్స్ మనం కోర్ కంప్లీట్ చేసుకొని అందరికి ఇబ్బంది అయింది అని అంటే, అందరికి ఇబ్బంది అవుతుంది ప్రోడక్ట్ గురించి అని అంటే, మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రోడక్ట్ గురించి ఇవ్వాలన్నా, చేయాలన్నా, అన్ని ఇబ్బందులు పడాలన్నా కానీ ఒక్కటే మనం అర్థం చేసుకోవాల్సింది, మనం సిస్టమేటిక్గా మనము వెళ్తున్నామా లేదా. మనం వెళ్తే టీం వెళ్తారు, ఎస్ ఆర్ నో? మరి మనం వెళ్ళకపోతే వాళ్ళు వెళ్తారా? ఇక్కడ 2 రకాల డూప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి రైట్ డూప్లికేషన్, ఇంకొకటి రాంగ్ డూప్లికేషన్. ఇందులో ఏది మనం ఫాలో చేయాలి? రైట్ డూప్లికేషన్. నేను చేస్తున్న పనే మీకు చెప్తాను. నేను చేసే పని ఏంటంటే, ఇప్పుడు డియూసీడీ అంటే ఇప్పటికీ కూడా నేను చేసే పని ఏంటి అని అంటే, మార్నింగ్ జూమ్ మీటింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా నా లిస్ట్ ఉంటుంది. నేను కూడా పర్సనల్ ప్లాన్లు చేస్తా, నాకు లిస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఏంటి అని అంటే పర్సనల్ జూమ్ ఉంటుంది. అందులో ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేరు, ఏంటి అని చెప్పేసి కంపల్సరీగా కంప్లీట్ బాధ్యత నేను తీసుకుంటా. ఒక లీడర్ కోసం నేను వెయిట్ చేయను. ఎవరు హోస్టింగ్ చేసినా, ఎవరు చేయకపోయినా కొన్ని రోజులు మొత్తం నేను. హోస్టింగ్ నాదే, బుక్ రీడింగ్ నాదే, మాట్లాడేది నేనే. మరి మొమెంటం క్రియేట్ అవుతుందా కాదా? అంటే ఏదైనా పని మనం చేసేటప్పుడు 1కి 10 సార్లు మనం చెక్ చేసుకోవాలి, అది రైట్ ఆ రాంగ్ అనేది. నేను ఖచ్చితంగా రైట్ పని చేస్తున్నాను కాబట్టి నేను చేస్తున్న పని నా టీంకి నేర్పిస్తున్నా. 5 గంటలకు లేవాల్సింది నేనే, జూమ్ స్టార్ట్ చేయాల్సింది నేనే, తర్వాత టీం కాలింగ్ చేయాల్సింది నేనే, వాళ్ళతో మాట్లాడాల్సింది నేనే, ప్రతి ఒక్క పని చూసుకోవాల్సింది కూడా నేనే. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటి అని అంటే, ఇక్కడ చేయాల్సిన పనులు లేడీస్కి నేను స్పెషల్గా ఒక 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తా. లేడీస్కి ఒక్కటే నేను చెప్పేది, ఏ బిజినెస్ అయినా, ఏ జాబ్ అయినా మీకు నచ్చిన టైంలో మీరు చేసుకోగలుగుతారా? లేడీసే కాదు, జెంట్స్ అయినా, ఎవరైనా సరే మీకు నచ్చిన టైంలో చేసుకోగలుగుతారా? నో. కానీ ఈ భూమి మీద ఇలాంటి ఒక అవకాశం ఉంది అని అంటే అది వెస్టీజే. మీకు నచ్చిన టైంలో మీరు చేసుకోవచ్చు బిజినెస్ని, మీకు ఏ టైంలో నచ్చితే ఆ టైంలో. ఇప్పుడు నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ జూమ్ మీటింగ్ వింటా, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఫోన్లు మాట్లాడతా, హోమ్ మీటింగ్ నాకు దొరికింది టైం అని అంటే ఖచ్చితంగా నేను టీంకి టైం ఇస్తా. ఇప్పుడు ఇది నాకు నచ్చిన టైం కదా. మరి ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుందండి? బయట ఉంటుందా? లేదు. కాబట్టి ఏంటి అని అంటే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సీరియస్గా తీసుకోండి. 4 సీరియళ్ళు చూడడం బంద్ చేస్తే వచ్చిన ఇన్కమ్ 5 లక్షల పైన ఇన్కమ్ నాది. మరి ఇంకేం కావాలి? ఆ పక్కన వాళ్ళతోటి మాట్లాడడం బంద్ చేస్తే వచ్చింది ఇల్లు, ₹1 కోటి ఇల్లు. పక్కింటోళ్ళతోటి, ఇరుగుంటోళ్ళతోటి, వాళ్ళతోటి వీళ్ళేమైరు, వీళ్ళ నెత్తి మొత్తం ఖరాబు. దానివల్ల వెస్టీజ్ గురించి మాట్లాడండి, లక్షల అమౌంట్ అకౌంట్లో పడుతుంది. మంచి లగ్జరీ ఇళ్ళల్లో మీరు ఉంటారు, లగ్జరీ కార్లలో మీరు తిరుగుతారు. మీ టీంలో ఈరోజు మా ఆర్గనైజేషన్లో ఆల్మోస్ట్ 30 కార్స్ తీసుకున్నాం, వచ్చినాయి మన ఆర్గనైజేషన్లో. ఇంకేం కావాలండి? లైఫ్లో లక్షల ఇన్కమ్లు వస్తున్నాయి. మనం బాగుండడమే కాదు, చాలా మందిని బాగుపరిచే అవకాశంలో మనం ఉన్నాం. కాబట్టి మీ టీంలో మొమెంటం రావాలంటే ఫస్ట్ మొమెంటంలో మీరున్నారా లేదా? లీడర్ అనే పర్సన్ మీరు ఎట్లుంటే అట్లే ఉంటారు. మీరు మొమెంటంలో ఉంటే మొమెంటంలో ఉంటారు, డల్గా ఉన్నారనుకోండి మీ టీం అంతా డల్గానే ఉంటారు. మీరు ఎలా ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఫస్ట్ చాలా ఎక్సైటెడ్గా మీరు ఉండండి. ఈ బిజినెస్ కంప్లీట్గా ఎక్సైట్మెంట్ తోటే ఉంటుందన్నమాట. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆల్ అప్లయన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. విష్ యూ వెల్త్. బ్యాక్ టు ది హోస్ట్.